హాయ్ గైస్, మీరు చూస్తున్నారు యూట్యూబ్ స్టడీస్ ఛానల్. అండ్ ఈరోజు మనం అయితే పోకో M7 Pro 5G అలాగనే రియల్మీ నార్జో 17 టర్బో గురించి అయితే మాట్లాడతాం. మనకి ఇవైతే మనకి 15,000-16,000 బడ్జెట్లో అయితే మనకైతే ఈ రెండు మొబైల్స్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ చాలామందికి ఏంటంటే అసలుకి ఈ రెండు మొబైల్స్లో ఏది బెస్ట్, అసలు ఏ మొబైల్ కొంటే మనకి ఆ ప్రైస్కి వర్తీగా ఉంటుందని మనకి చాలామందికి అయితే అర్థం కాదనమాట. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే అసలుకి పోకో M7 Pro బాగుంటుందా, లేకుంటే రియల్మీ నార్జో 17 టర్బో బాగుంటుందా అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మనం దానికైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాం అనమాట. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మనం పెట్టే టెక్నాలజీకి సంబంధించిన మంచి మంచి కంటెంట్స్ మొత్తం మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ ఇంకా మనం ఎటువంటి ల్యాక్ చేయకుండా అయితే మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోకో M7 Pro చూస్తే అసలు దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ దీంట్లో ఉన్న మనం ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ఈ యొక్క పోకో M7 Proలో మనల్ని ఎక్కువ అట్రాక్ట్ చేసేది ఏంటంటే దీని యొక్క డిస్ప్లే అనమాట. ఇదైతే మనకైతే ఫుల్ హెచ్డి అమోలెడ్ డిస్ప్లే వస్తుంది అనమాట. అండ్ ఇది మనకి 2100 నీట్ పీక్ బ్రైట్నెస్ వస్తుందనమాట. సో మనకైతే ఇది బాగా అంటే రియల్మీ నార్జోతో పోల్చుకుంటే ఇదైతే మనకైతే పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదైతే దీంట్లో ప్రో అనమాట. అలాగే దీంట్లో మనకి వచ్చేసి మనకి డిస్ప్లే కానీ మనకి చూడటానికైతే బెజిల్లెస్‌గా అయితే స్క్రీన్ మొత్తం ఉండిద్దనమాట. సో మనకి చూడటానికి బెజిల్లెస్ స్క్రీన్ లాగా అయితే కనిపిస్తుందనమాట. అండ్ దీని డిస్ప్లే కూడా చాలా బాగుంటుందనమాట. సో దీనికి వల్ల అయితే మనకైతే ఈ పోకో M7లో అయితే డిస్ప్లే పరంగా అయితే సూపర్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఈ పోకో M7 Pro అనేది ఏంటంటే మనకైతే 6GB నుంచి స్టార్ట్ అవుతుంది. 6GB వేరియంట్ వచ్చేసి మనకైతే ఒక అరౌండ్ ఒక 13K బడ్జెట్‌లో అయితే 13,500 బడ్జెట్‌లో అయితే మనకైతే ఉంటుందనమాట. అండ్ దీంట్లో మనకి హై ఎండ్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ వచ్చి మనకైతే 16K బడ్జెట్‌లో అయితే మనకు ఉండిద్ది. సో దీంట్లో మనం మెయిన్‌గా దీంట్లో కాన్ ఏందంటే దీని యొక్క ప్రాసెసర్ అనమాట. దీని యొక్క ప్రాసెసర్ ఏందంటే దీంట్లో కొంచెం తక్కువ ప్రాసెసర్ వీళ్ళైతే యూజ్ చేశారు. మీడియాటెక్ 7025 ప్రాసెసర్ అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. ఇదైతే మీరు అరౌండ్ ఒక 12K బడ్జెట్‌లో అయితే చూడొచ్చనమాట. అండ్ మనం రియల్మీ నార్జో 17 టర్బోలో చూసుకుంటే దాంట్లో మనకి డైమెన్సిటీ 7300 ఎనర్జిటిక్ 5G చిప్సెట్ ఉంటుందన్నమాట. అంటే ఇది మెయిన్‌గా గేమింగ్ కోసం అనమాట. సో మనం ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ ఉండిద్దనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం పోకో M7 Pro చూస్ చేసుకోవాలా, లేకుంటే రియల్మీ నార్జో 70 టర్బో చూస్ చేసుకోవాలనే కన్‌ఫ్యూషన్‌లో వచ్చేటప్పటికి మనకు కొద్దిగా ఇక్కడే మనకైతే కొద్దిగా దీంట్లో మనం అయితే అర్థం చేసుకోవచ్చు మనకి ఏది బెటర్‌గా ఉండిద్ది. అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీ పర్పస్‌ని బట్టి అయితే మీరు మొబైల్ చూస్ చేసుకోవాలనమాట. అండ్ మనం మిగతా విషయాలు డిస్కస్ చేస్తే దీంట్లో పోకో M7 Proలో వచ్చి మనకి 50 మెగా పిక్సెల్ సోనీ LYT 600 కెమెరా ఉంటుందనమాట. ఇది మీకు అంటే 20K బడ్జెట్‌లో ఉన్న మొబైల్స్ అయితే మీరైతే ఈ సెన్సార్‌ని చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 20 ఎంపీ మెగా పిక్సెల్ ఉండిద్ది. అండ్ మన దీంట్లో బ్యాటరీ వచ్చి 5110 బ్యాటరీ అయితే మనకు ఉండిద్దనమాట. విత్ 45 ఫాస్ట్ ఛార్జర్‌తో అనమాట. అంటే మనకి బ్యాటరీ పరంగా ఓకే అని చెప్పుకోవచ్చు. మనం డే టు డే లైఫ్‌లో అయితే మనకి యూజ్ అయ్యిద్ది. అండ్ మెయిన్‌గా ఇది మనకైతే దీని యొక్క డిజైన్ అయితే కొద్దిగా వెరైటీగా ఉంటుంది. అంటే డ్యూయల్ టోన్‌లో వస్తుందనమాట. దీని యొక్క ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో ఇదైతే డ్యూయల్ టోన్‌లో అయితే మనకైతే దాని లుక్ అయితే ఉండిద్ది. అండ్ ఇది మేబీ ఏందంటే దీంట్లో అసలు ఎక్కువ మెయిన్‌గా కాన్ ఏందంటే దీంట్లో ఒక ప్రాసెసర్ అనమాట. అండ్ దీని ప్రాసెసర్ ఏందంటే కొంచెం లో అనమాట. అంటే ఎక్కువ మీరు గేమింగ్స్ ఆడే పనిగా అయితే మీకైతే ఈ ప్రాసెసర్ సూట్ అవ్వదు. అండ్ నార్మల్ గేమ్స్ అయితే డే టు డే లైఫ్ చూస్తే మీకైతే ఇది బాగుంటుందనమాట. అండ్ దీంట్లో ఇంకో ప్రో వచ్చేసిందంటే మీకు దీంట్లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తున్నారు. అండ్ ఇది మంచి విషయం చెప్పుకోవచ్చు. ఆ బడ్జెట్‌లో అయితే మనకి ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తున్నారు. అండ్ మనకి టర్బోలో కూడా ఇస్తున్నారు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ మనకి ఈ 2 ఫోన్‌లు కూడా చూస్తానికి సేమ్ ఒకలానే ఉంటాయి. కాకపోతే దీంట్లో కొన్ని చేంజెస్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. అండ్ మెయిన్‌గా మీ ప్రిఫరెన్స్ గేమింగ్ పరంగా అయితే మీరు రియల్మీ నార్జో 17 టర్బోకెళ్ళండి. అండ్ దాంట్లో మీకు 7300 అల్టిమేట్ అయితే మీకు ఎనర్జెటిక్ ప్రాసెసర్ ఉందనమాట. ఇది మీకు గేమ్స్ ఆడుకోవడానికి బాగా పనిచేసిద్ది. అండ్ మీకు అంతగా ఎక్కువ యూజ్ చేయము. మీకు మంచి డిస్ప్లే కావాలి, మంచిగా మీకు హై పీక్ బ్రైట్నెస్ ఉండాలనుకుంటే మీరైతే పోకో M7లోకి రండి. అండ్ మీరు ఫస్ట్ నుంచి పోకో మొబైల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకైతే మీకు ఆటోమేటిక్‌గా పోకో M7 Pro ఖచ్చితంగా నచ్చుద్దనమాట. అండ్ దీంట్లో మనకు మెయిన్‌గా అయితే యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుందనమాట. అండ్ మీకు ఈ నార్జోలో చూస్తే యూఎఫ్ఎస్ 3.1తో అయితే మనకైతే ఈ యొక్క స్టోరేజ్ అనేది వస్తుందనమాట. సో మనకి కొన్ని ఏఐ ఫీచర్స్‌తో కూడా వస్తుందన్నమాట. అంటే మనకి మన ఫోటో తీసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో స్కై రీప్లేస్‌మెంట్ చేసుకోవచ్చు. కొన్ని మ్యాజిక్ ఎరేజర్‌తో మనం కొన్ని ఆబ్జెక్ట్స్‌ని అయితే మనం డిలీట్ చేసుకోవచ్చనమాట. అంటే ఎరేజ్ చేసుకోవచ్చు. సో అండ్ మనకి రియల్మీ నార్జో 17లోకి వచ్చేసరికి మనకైతే
స్లిమ్మెస్ట్ డిజైన్ అని వస్తుందనమాట. అండ్ దీంట్లో ఇది మన గేమింగ్ మొబైల్ కాబట్టి దీంట్లో వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా వస్తుంది. అంటే మీరు ఎక్కువ గేమ్స్ ఆడుకుంటే మీకు హీట్ అవ్వకుండా అయితే మీకైతే దీంట్లో అయితే మీకు ఉంటుందనమాట. అండ్ నా సజెషన్ ఏందంటే మీరు ఇన్ కేస్ మీకు గేమింగ్ పరంగా మీకు మొబైల్ కావాలంటే మీరు ఖచ్చితంగా నార్జో 17 టర్బోకెళ్ళండి. లేదు మీరు పోకో లవర్స్ మీరు మంచిగా పోకో బ్రాండ్‌ని ఉంచుకోవాలనుకుంటే మీరు పోకో M7 ప్రోకెళ్ళండి. ఎందుకంటే మీకు ఆ బడ్జెట్‌లో ఇది బానే ఉండిద్ది. అండ్ మీరు మెయిన్‌గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏందంటే అది లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన మొబైల్ కాబట్టి అండ్ ఏప్రిల్‌లో కూడా కొత్త మొబైల్స్ వస్తాయి కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఈ మొబైల్ కొనాలా వద్దా డిసైడ్ చేసుకోండి. అండ్ నన్నడిగితే ఏందంటే మెయిన్‌గా దీంట్లో మనకి వీడియో పోకో M7 ప్రోలో కూడా వీడియో రికార్డింగ్ వచ్చి 1080p 30 ఎఫ్‌పిఎస్ వరకు ఉండిద్ది. అండ్ మనకి ఈ నార్జోలో వచ్చేసి 4K 30 ఎఫ్‌పిఎస్ వరకు ఉండిద్దనమాట. బట్ ఏందంటే మనకి ఇక్కడ కొద్దిగా వీడియో క్వాలిటీ అనేది పోకో M7 ప్రో తగ్గుతుంది. అండ్ మనకి రియల్‌మీ నార్జోలో అయితే మనకి 4K ఆప్షన్ అయితే ఇస్తున్నారనమాట. సో మీరు అదొకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ మెయిన్‌గా మనకి దీంట్లో మనకి పోకో M7 ప్రోలో అయితే మనకి వీడియో స్టెబిలైజేషన్ బాగుంది. బట్ మనకి నార్జోలో అయితే అంత స్టెబిలైజ్డ్‌గా అయితే మనకి వీడియోస్ అయితే రికార్డ్ చేయలేమనమాట. సో ఇదనమాట. అంటే కొన్ని పరంగా మెయిన్‌గా అయితే మనకైతే ఈ రియల్‌మీ నార్జోలో ఏందంటే మనకి కెమెరా గానీ, మీరు ఇంకేదన్నా కొన్ని డిస్‌ప్లే పరంగా వాటిని స్కిప్ చేసుకొని అయితే మీరైతే ఓన్లీ గేమ్స్ వరకైతే మీరు ఈ నార్జో 70 టర్బోని ఎంచుకోండి. లేదు మీకు డిస్‌ప్లే కావాలి, కొంచెం మంచి కెమెరాస్ ఉండాలి, అండ్ మీకు కొంచెం మంచిగా లైక్ ఏఐ ఫీచర్స్ ఉండాలి, అండ్ మంచిగా మీకు ఒక న్యూ లుక్ డ్యువల్ టోన్‌లోగా మీకేదైనా ఉండాలనుకుంటే మీరు కొంచెం అట్రాక్టివ్‌గా కనిపించాలనుకుంటే మీరు పోకో M7 ప్రోని ఖచ్చితంగా తీసుకోండి. అండ్ మీకు పర్లేదు మీకు ఓల్డ్ కెమెరా సెట్ తోటి మీకు గేమింగ్ పరంగా మీరు ఇంకా ఎటువంటి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకోకుండా మీరు ఓన్లీ గేమింగ్ పరంగా చూసుకునే పరంగా అయితే మీకైతే ఈ నార్జో 17 టర్బోలో మీడియాటెక్ 7300 ఎనర్జీ ప్రాసెసర్ వస్తదనమాట. సో ఇది మీకు గేమింగ్‌కి అయితే కొంచెం బానే ఉండిద్ది. అండ్ ఇదనమాట ఈరోజు నేను ఈ పోకో M7 ప్రో అండ్ రియల్‌మీ నార్జో టర్బోల గురించి ఈ యొక్క 2 కంపారిజన్ చేశాను. వద్దు అనుకునే పనైతే మీకైతే కొన్ని రోజులు ఆగండి. మీకు ఏప్రిల్‌లో మంచి మంచి మొబైల్స్ లాంచ్ అవుతాయి. మీకు 9థ్ కానీ, 11థ్ కానీ కొన్ని మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయనమాట. మీరు దాంట్లో చూస్ చేసుకొని కొనుక్కోండి. మీకు చాలా బెటర్‌గా ఉండిద్దనమాట. సో ఇది నేను ఈరోజు చేయాలనుకుంటున్న వీడియో. అండ్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ బాయ్.